friends, welcome to IDS online classes. Learn smart, practice hard, get job. Okay, ఇప్పటివరకు కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ తో పాటు ఒక మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇది మనకి ఫార్వర్డ్ పర్సంటేజ్ బ్యాక్వర్డ్ పర్సంటేజ్ అంటారు జనరల్ గా. సో ఫార్వర్డ్ పర్సంటేజ్ బ్యాక్వర్డ్ పర్సంటేజ్ అంటే ఏంటి అసలు చూద్దాం ఒకసారి. ఒకసారి ఒక నెంబర్ 100 అనుకుందామండి. దాన్ని ఫస్ట్ 25% ఇంక్రీజ్ చేశానండి. 25% ఇంక్రీజ్ చేశాను అంటే 100 లో 25% ఎంత అండి? 25 కదా. అప్పుడు 100 అనే నెంబర్ ఎంత అవుతుంది? 125 అయ్యింది. రైట్. అంటే ఇప్పుడు ఏం చేశాను? ఫస్ట్ ఒక నెంబర్ ని 25% ఇంక్రీజ్ చేశాను అంటే 100 అనే నెంబర్ ఇప్పుడు ఎంత అయింది? 125 అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఆ నెంబర్ అంటే 125 ని కాస్త మళ్ళీ బ్యాక్ కి తీసుకురావాలంటే ఇప్పుడు నెంబర్ ఇంక్రీజ్ చేయడం 125 మళ్ళీ దీన్ని బ్యాక్ కి తీసుకురావాలంటే 100 చేయాలంటే ఏం చేయాలంటే 100 చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 100 చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎంత తగ్గించాలండి? 125 ఉంది నెంబర్. ఇప్పుడు ఎంత కావాలి మనకి? 100 కావాలి. అంటే ఎంత తగ్గించాలి? ఇప్పుడు 25 తగ్గించాలి. 25 తగ్గించాలి. ఓకే. సో జనరల్ ఇలాంటి కేసులు ఏంటంటే అందరూ మోస్ట్ ఆఫ్ ద కేసు చాలా మంది సబ్జెక్ట్ ప్రాపర్ తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే 25% పెంచింది కదా సార్, ఇప్పుడు 25% తగ్గిస్తే చాలు పాత నెంబర్కి వచ్చేస్తూ అంటాడు. అసలు ఏంటి? ఇప్పుడు ఒక నెంబర్ ని 25% పెంచాను, కొత్త వచ్చింది, మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలంటే ఎంత తగ్గించాలి అంటారు. అంటే ఎంత డిక్రీజ్ చేయాలి అంటారు. రైట్. ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేయాలి అంటారు. జనరల్ ఏమంటారంటే అందరూ కూడా సార్ 25% ఇంక్రీజ్ చేశాం కదా, ఇప్పుడు ఆ 25% తగ్గిస్తే సరిపోతుంది కదా అంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసిన ఎక్కడ 100 మీద ఇంక్రీజ్ చేశాను. నేను 100 మీద 25% ఎంత అవుతుంది? 25 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నెంబర్ అనేది 125 అయింది. అంటే 100 నుంచి ఇప్పుడు ఆ నెంబర్ 125 అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాను? 100 చేయాలనుకుంటున్నాను. 100 చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు తగ్గించాల్సింది 100 మీద తగ్గిస్తామా 125 నుంచి తగ్గిస్తామా? తగ్గించాల్సింది ఇప్పుడు 125 నుండి తగ్గిస్తున్నాము. ఎంత తగ్గించాలి? 25 తగ్గించాలి. కానీ మనకు అడిగింది ఏంటి? ఎంత పర్సెంట్ తగ్గించాలని అన్నాడు. రైట్. సో 125 నుంచి 25 తగ్గించాలి. అది 25 అనేది దేన్ని తగ్గిస్తున్నాము? 125 మీద తగ్గిస్తున్నాం కాబట్టి ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి అంటే 25 is what percent of 125. so 25 by 125 into 100. ఓకే. సో ఇక్కడ 25 1s are 25 5s are 5 1s are 5 ఎంత అండి? 5 20s are అంటే ఎంత పర్సెంట్ అండి? 20% అయింది. అంటే ఇప్పుడు చూడండి మనం ఇంక్రీజ్ చేసినాము 25%, మళ్ళీ అదే నెంబర్ తీసుకోవాలంటే ఎంత డిక్రీజ్ చేయాలండి? 20% డిక్రీజ్ చేయాలి. సో జనరల్ గా ఏం చేస్తారు అందరూ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 25% ఇంక్రీజ్ చేస్తారు కదా, ఇప్పుడు 25% డిక్రీజ్ చేస్తే సరిపోతే అంటారు. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఒకవేళ ఏదైనా పర్సెంట్ x% ఇంక్రీజ్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేయాలంటే x అనేది ఫిక్సింగ్ ఆన్సర్ కాదు. అంటే ఇప్పుడు చూడండి 25% ఇంక్రీజ్ చేశారు, మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలన్నమాట ఎంత డిక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే 25 అయితే కాదు అని చెప్పాలి. ఏదైనా తర్వాత చెప్తాం బట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అదైతే 25% అయితే కాదు. ఎందుకంటే ఇంక్రీజ్ చేసిందేమో 100 మీద, ఇప్పుడు డిక్రీజ్ చేయాల్సిందేమో 120 మీద. రైట్. సో ఇక్కడ ఈ నంబర్స్ సేమ్ ఉన్నాయి కానీ పర్సంటేజ్ అనేది దీని మీద కడితే కాబట్టి డిఫరెంట్ పర్సంటేజ్ వస్తుంది, దీని మీద కడితే కాబట్టి డిఫరెంట్ పర్సంటేజ్ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఫార్వర్డ్ పర్సంటేజ్ అనేది బ్యాక్వర్డ్ పర్సంటేజ్ కి ఎప్పుడు ఈక్వల్ కాదు, ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో దీని మీద మనం క్వశ్చన్స్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పర్సంటేజ్ లో క్వశ్చన్ నెంబర్ 45 అండి. What percent decrease in salaries would exactly cancel out the 20% increase? What percent decrease in salaries would exactly cancel out 20% increase? అంటే 20% ఇంక్రీజ్ అయింది, దాన్ని ఎగ్జాక్ట్లీ ఎంత పర్సెంట్ తగ్గిస్తే ఆ సాలరీ మొత్తం కట్ చేస్తుంది అంటాడు. ఇంక్రీజ్ అయిందని కట్ చేయాలి అంటున్నాడు. ఓకే. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందని ఎంత పర్సెంట్ తగ్గిస్తే పాత నెంబర్కి వస్తుందని వాడి ఉద్దేశం. క్వశ్చన్ తెలుగులో 20% పెంచిన జీతాన్ని ఎంత శాతం తగ్గిస్తే తిరిగి పూర్వ జీతం వస్తుంది? 20% పెంచిన జీతాన్ని ఎంత శాతం తగ్గిస్తే తిరిగి పూర్వ జీతం వస్తుంది అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. 100 అనుకుంటాను, ముందు జీతం 100 అనుకుంటాను. ఇప్పుడు ఎంత పెంచారండి? 20% పెంచారు అంటే ఎంత పెరిగింది? 20 పెరగాలి. ఇప్పుడు ఎంత అయిందండి? 120 అయింది. ఇప్పుడు
ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దాన్ని తగ్గించి 100 చేయాలంటున్నాడు. 120 మళ్ళీ పాత జీతం చేయాలి, ఎంత తగ్గించాలి, 20 తగ్గించాలి. కాకపోతే ఎంత పర్సెంట్ అంటే ఇప్పుడు చేయాల్సింది 120లో 20% చేయాలి. ఎందుకంటే ఇక్కడేమో మనం 100 నుంచి చేస్తున్నాం కాబట్టి 100 చేసాం, 100 నుంచి 20% పెంచుతున్నాం కాబట్టి 100లో 20% ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇప్పుడు తగ్గించేది ఎన్ని నుంచి అండి, 120 నుంచి 20% 20 తగ్గించాలి. 120 అంటే 20లో ఎంత పర్సెంటేజ్, 120లో 20 ఎంత పర్సెంటేజ్, 20/120 into 100, రైట్. సో 1 time 6 times 100/6 ఎంత అవుతుంది, 16/2/3% అవుతుంది. 16/2/3% తగ్గించాలి, ఎంత అవుతుంది, 16/2/3% తగ్గించాలి, ఇది అవుతుంది. బట్ ఈ క్వశ్చన్ నే ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్ పర్సంటేజ్ కాబట్టి మనం ఈజీగా చేసాం. బట్ ఒకవేళ పర్సంటేజ్ డిఫికల్ట్ గా ఉంటే మనం పెంచడం తగ్గించడం ఇబ్బంది అవుతుంది. దానికి వేరే రేషియో మధ్యలో ఈజీగా వస్తుంది, అది చూద్దాం. మనకి ఏమన్నాడు, 20% అన్నాడు కదా అండి, 20% అన్నాడు. ఏం చేయాలి, పెంచడం అన్నాడు. సో 20% పెంచాలి అన్నాడు ఫస్ట్. అంటే ఎంత అవుతుంది, 20% మనం ఫ్రాక్షన్ ఏం రాస్తామండి, భిన్నంలో 1/5 కదా. అంటే మొత్తం 5 పార్ట్స్ లో ఇప్పుడు 1 పార్ట్ పెంచాలి. ఇది ఏంటంటే మనకి ఒరిజినల్ వాల్యూ, పెంచాల్సిన వాల్యూ ఎంత అంటే 1. సో అది పెంచాలి తగ్గించడమా, పెంచాలి, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇది వస్తుంది, ఫస్ట్ 5 ఉంది, 1 పెంచాను అంటే ఎంత అవుతుంది, 6 అవుతుంది. 1 పెంచడం వల్ల 6 అయింది. ఇప్పుడు ఏమన్నాడు, మళ్ళీ తగ్గించాలన్నాడు, ఒరిజినల్ స్టేజ్ కి తీసుకురామంటాడు. అంటే ఇప్పుడు ఎంత తగ్గించాలి, 1 తగ్గించాలి, దేని మీద, 6 మీద. సో 1 out of 6 అంటే ఎంత అండి, డైరెక్ట్ 16/2/3% అని చెప్పొచ్చు. 1/6 ని మనం శాతంలో రాస్తే ఎంత అవుతుంది, 1/6 ని 16 2/3% అవుతుంది. 1/6 ని పర్సెంటేజ్ లో రాస్తే 16/2/3% అవుతుంది. ఓకే, చూడండి 20% అన్నది కాబట్టి 1/5 అంటే ఒరిజినల్ వాల్యూ 5 అయితే ఇప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్, ఇంక్రీజ్ అన్నది ఎంత, 1. సో 1 పార్ట్ ఇంక్రీజ్ అంటే 5 పార్ట్స్ ను 6 పార్ట్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మనము 6 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్ చేయాలి. అంటే ఎంత తగ్గించాలి, 1 తగ్గించాలి. అవుట్ ఆఫ్ 6 1 6 నుంచి. సో 1 అంటే 6 లో ఎంత పర్సెంటేజ్, 16/2/3%. సో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈస్ 12.5% మోర్ దాన్ దట్ ఆఫ్ శ్యామ్. రామ్ ఇన్కమ్ ఏమన్నాడండి, 12.5% మోర్ దాన్, దేనికంటే, శ్యామ్ కంటే. అయితే ద ఇన్కమ్ ఆఫ్ శ్యామ్ ఈజ్ లెస్ దాన్ రామ్ బై. ఇప్పుడు శ్యామ్ ఇన్కమ్ రామ్ ఇన్కమ్ అంటే ఎంత తక్కువ అంటున్నాడు. ఓకే, 12.5% కదండి. చూడండి ఇప్పుడు మనం 100 అనుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో 12.5% ని మనము ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే ఎంత అండి, 1/8. సో అందుకే నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో, అందుకే మీకు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పేసి మీకు చాలా సేపు కూడా దాని బేసిక్స్ చాలా గుర్తుగా చెప్పానండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రేషియోస్ లో చేయాలనుకున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 12.5 అంటే 1/8. సో 1/8 అంటే ఇప్పుడు ఏమన్నాడు, if income of Ram is 12.5% more than Shyam అన్నాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటే శ్యామ్ ఇన్కమ్, రామ్ ఇన్కమ్. శ్యామ్ ఇన్కమ్ ఏంటంటే ఒరిజినల్ కదా అండి, 8 పార్ట్స్. రామ్ ఏమన్నాడు, 1/8 అంటే 1 పార్ట్ ఎక్కువ అన్నాడు. రామ్ ఇన్కమ్ శ్యామ్ ఇన్కమ్ కంటే 1/8 ఎక్కువ, లేదంటే 12.5% ఎక్కువ. అంటే దీంట్లో 12.5 అంటే 1 పార్ట్ అవుతుంది. సో 1 పార్ట్ అంటే ఇక్కడ రామ్ది 9 అయింది. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు 1 పార్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయిందండి. ఇప్పుడు ఏమన్నాడు, రామ్ నుంచి శ్యామ్ కలుగుతున్నాడు. రామ్ ఇన్కమ్ కంటే శ్యామ్ ఇన్కమ్ ఎంత తక్కువ అంటాడు, ఎంత శాతం తక్కువ అంటాడు, ఎంత పర్సంటేజ్ తక్కువ అంటున్నాడు. ఎంత తక్కువ ఉందంటే 1 తక్కువగా ఉంది. సో 1/9. 1/9 మనం పర్సంటేజ్ లో రాస్తే ఏమవుతుందండి, 1/9 పర్సంటేజ్ రాస్తానికి 1 ఉన్నప్పుడు 11 అనుకుంటే కదండి, 11 1/9% అవుతుంది. 11 1/9% అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, 1/8. సో శ్యామ్ ఇన్కమ్ 8 అయితే రాముది దానికంటే 1 పార్ట్ ఎక్కువ, అప్పుడు 9 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఏమన్నాడు, మళ్ళా శ్యామ్ అనేది రాము కంటే ఎంత తక్కువ అంటాడు, 1 పార్ట్ తక్కువ, అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ 1/9. దాని పర్సంటేజ్ లో రాస్తే 11 1/9%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. X is inversely proportional to Y. X అనేది Y కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాడండి. X is inversely proportional to Y. అంటే X పెరిగితే Y తగ్గాలి, X పెరిగితే Y తగ్గుతుంది. ఓకే, Y పెరిగితే X తగ్గాలి, X పెరిగితే Y తగ్గాలి, X తగ్గితే Y పెరగాలి. రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటాయి. If X is increased by 37.5%, 37 X అనేది ఏమైంది, ఇప్పుడు 37.5% ఇంక్రీజ్ అయింది.
అయితే ఫైండ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ y. y ఏం కావాలంటున్నాడు. ఒకసారి చూడండి. y ఏమవుతుంది? x అనేది పెరిగింది కాబట్టి y ఆటోమేటిక్ గా తగ్గుతుంది. x అనేది ఏ ప్రపోర్షన్ లో పెరిగిందో y అనేది కూడా అదే ప్రపోర్షన్ లో తగ్గుతుంది. సో దేవర్ x అనేది ఇంక్రీజ్ అయిందండి. ఎంత అన్నాడు? 37.5 అన్నాడు. సో 37.5% మనం ఎలా రాయొచ్చండి? 3/8 లాగా రాయొచ్చు. 3/8 లాగా రాయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి x ఏమైందండి? 8 పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది అంటే 11 అయింది. అదే y ఏమవుతుందండి? 11 పార్ట్స్ నుంచి 3 తగ్గించాలి. ఎంత తగ్గుతుంది? 3 పార్ట్స్ తగ్గుతుంది. అంటే ఎంత వరకు? 8 కావాలి కాబట్టి సో 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 11 అన్నాడు. 3/11 అంటే మనకి ఏంటంటే 11 అంటే మనకి 9 మల్టిపుల్ అవ్వాలి. 9 3s are 27 అంటే 27 3/11 లేదంటే 27.27% అవుతుంది. ఏది ఇచ్చాడు మనకి ఆప్షన్ లో? సో 27.27% ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 27.27% అవుతుంది. x అనేది పెరిగింది కాబట్టి y అనేది మనం తగ్గించాలండి. సో ఎంత అవుతుంది? 11 నుంచి మనం తగ్గించాలి. ఎంత తగ్గుతుంది? 11:8 అవుతుంది. లేదు సార్ మాకు అలా కాదు, దీని ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇంకా వేరే చెప్పాలండి. చూడండి x అనేది 37.5% పెరిగింది కదండి. 37.5% పెరిగింది అంటే మనకి 3/8. సో దట్ మీన్స్ 8 పార్ట్స్ ఉంది పెరుగుతుందండి, 11 పార్ట్స్ అయింది. 8 పార్ట్స్ ఉంది, 11 పార్ట్స్ అయింది. ఇప్పుడు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి y ఏమవ్వాలండి? y అనేది 11 నుంచి దీనికి ఇన్వర్స్ లో ఉండాలి. అంటే 11:1/8:1/11 అంటే ఏమవుతుంది మనకి? సరళంగా రాస్తుంది 1/8:1/11 కదా అండి. అంటే మనకి 11:8 అవుతుంది. అంటే 11 నుంచి 8 కావాలి అంటే ఎంత తగ్గాలి? 3 తగ్గాలి అవుట్ ఆఫ్ 11. సో ఎంత అవుతుంది? 27.27% అవుతుంది. సో అలా అని చెప్పొచ్చు. మీకు ఇలా క్లియర్ కాబట్టి ఇలా ఓకే. సో కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు కాబట్టి అది చెప్పాను. మనకి ఇన్వర్స్ ఎంత ఉంటుంది? 8 11 కాబట్టి 11 8 అవ్వాలి. సో 3 పార్ట్స్ తగ్గాలి అవుట్ ఆఫ్ 11. 3/11 ఎంత అవుతుంది? 27.2. క్వశ్చన్ నెంబర్ 48 అండి. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై x%. నెంబర్ ని చేశారండి x% ఇంక్రీజ్ చేశాడు. టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్ ఇట్ ఈస్ టు బి రెడ్యూస్డ్ బై. ఇప్పుడు ఏమన్నాడు? ఆ గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్ అంటే పాత నెంబర్ దానికి తీసుకురావడానికి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు. ఒక సంఖ్యని x% పెంచారు, తిరిగి అదే సంఖ్యను చేరుకోవాలంటే మళ్ళీ అదే సంఖ్య చేరుకోవాలంటే పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలి అంటున్నాను. పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలి అంటున్నాను. ఓకే చూడండి ఒకసారి. నెంబర్ 100 అనుకుంటున్నాండి. ఇప్పుడు ఏం చేస్తారు? నెంబర్ ని 100x% పెంచాలి. సో x% ఎంత అంటే 100 x% అంటే x అవుతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 100 + x. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పాత స్కేల్ కి అంటే ఓల్డ్ నెంబర్ తీసుకురావాలి. ఓల్డ్ నెంబర్ అంటే ఒరిజినల్ నెంబర్ 100 తీసుకురావాలంటున్నాడు. 100 తీసుకురావాలి అంటే ఎంత తగ్గించాలండి? x తగ్గించాలి. x దేనికి తగ్గించాలి? 100 + x తగ్గించాలి. సో అంటే x by 100 plus x into 100%. సో ఏమవుతుంది మనకి? x అనేది 100 + 6 లో ఎంత పర్సెంట్ అంటే x by y. సో మనకి ఏం తెలుసండి? x is what percent of y అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ మీకు ఎందుకు కనిపించింది చూడండి సరే. x is what percent of y. what percent of y అంటే ఏం చేస్తాం మనం? y తో కంపేర్ చేస్తే మనకి y రాస్తాము. x into 100 ఎంత రాస్తాము మనము? xy by y into 100 రాస్తాము. ఇక్కడ కూడా చూడండి x is what percent of 100 plus x. సో x is what percent of 100 plus x కదా అండి. అంటే మనం ఏం రాయాలి? ఇంత పర్సెంటేజ్ కదా. సో ఇక్కడ ఏం రాస్తాము? ఇక్కడ x 100 plus x కాబట్టి into 100%. సో మనకి ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 100x by 100 plus x percentage. ఓకే అది ఆప్షన్ ఏ ఆప్షన్ ఉంది మనకి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంటుందండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటండి కొంచెం జాగ్రత్తగా వినండి. 2 నెంబర్స్ అండి, అంటే 2 క్వాంటిటీస్ ఏవైనా కావచ్చు. సో a into b is equal కాన్స్టాంట్ అండి. సో a is to b is equal కాన్స్టాంట్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు దీని తర్వాత మనకి కాన్స్టాంట్ కాకుండా వేరియబుల్ ఏది ఉంటుంది. ఇక్కడ ఇది ఫిక్స్డ్ అండి, ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు. ఓకే సో a into b is equal కాన్స్టాంట్ అంటే మనకి ఏమవుతుంది? జనరల్ గా ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? a
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అవుతుంది. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి. సో ఎప్పుడైతే ఏ బి అనేది కాన్స్టెంట్ ఏ ఈజ్ కూడా అవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి, అది మనం మ్యాథమెటికల్ గా చూస్తే. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్ ఉంటే చూడండి ఒకసారి. ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ సో ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఓకే, ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుందండి. ఇక్కడ ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్ గా ఉంటుంది. సో అయితే ప్రైస్ కన్సంప్షన్ ఎలా ఉంటాయండి, ఒకటి అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గాలి, లేదు ఒకటి తగ్గితే ఇంకొకటి పెరగాలి. ఓకే, ఒకటి తగ్గితే ఇంకొకటి పెరగాలి, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గాలి. ఒకసారి చూద్దాం ఏంటంటే క్లియర్ గా చూద్దాం ఒకసారి చూడండి. సో నేను ఎవ్రీ మంత్ కూడా కొన్ని రైస్ కోసం ఎవ్రీ మంత్ కూడా రైస్ కోసం 480 రూపీస్ పెట్టుకున్నాను. నేను నా సాలరీలో 480 రూపీస్ కన్సంప్షన్ పెట్టుకున్నాను. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ మంత్ లో కాస్ట్ 40 రూపీస్ ఉందండి. లాస్ట్ మంత్ లో కాస్ట్ ఉంది 40 రూపీస్ ఉంది. ఇది ప్రైస్ అండి. సో ప్రైస్ 40 రూపీస్ ఉంది. అప్పుడు నాకు ఎన్ని కేజీస్ వస్తాయి రైస్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది అన్నది. సో అంటే నేను 480 రూపీస్ ఉంటుంది, నాకు అంతకంటే ఎక్కువ పెట్టుకునే స్తోమత లేదు. నాకు రైస్ రేట్ పెరిగినా తగ్గినా అంతే అమౌంట్ నేను పెట్టుకోగలను. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే నేను చేయగలిగింది ఏంటంటే ఒకవేళ రేట్ తగ్గితేనేమో ఎక్కువ తింటాను, ఒకవేళ రేట్ పెరుగుతేనేమో తక్కువ తింటాను అంతే. ఓకే, సో 480 రూపీస్ కన్సంప్షన్ ఉందండి. 40 రూపీస్ పర్ కేజీ అంటే ఇది ఎంత అవుతుంది, నాకు ఎన్ని కేజీలు వస్తాయండి 12 కేజీలు వస్తాయి. ఎందుకంటే 480/40 12 కేజీస్ అంటే 40 కేజీస్ వస్తాయి నాకు. ఓకే, నెక్స్ట్ మంత్ ఏమైందంటే డ్యూ టు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల సేమ్ నా దగ్గర అమౌంట్ మాత్రం అంతే అండి. అమౌంట్ మాత్రం ఏం పెరగలేదు, నా శాలరీ మాత్రం ఏం పెరగలేదు, బట్ రైస్ మాత్రం కాస్ట్ పెరిగిందండి. ఎంత పెరిగిందంటే 48 రూపీస్ అయిందండి. 48 రూపీస్ అయింది అంటే ఇప్పుడు నాకు ఎన్ని కేజీలు వస్తాయండి 10 కేజీస్ మాత్రమే వస్తాయి. అంటే అప్పుడు తినాల్సిన నేను 10 కేజీస్ మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే ఇది రెండు కూడా కాన్స్టాంట్ గా ఉన్నాయి. ప్రైస్ అంటే ఎక్స్పెండిచర్ మాత్రం కాన్స్టాంట్ గానే ఉంది. ఒకసారి ఇప్పుడు ఏమవుతుంది ప్రైస్ చూద్దామండి. ప్రైస్ ఎలా ఉందండి, ముందు 40 రూపీస్ ఉన్నది, ప్రైస్ రాస్తున్నాను, ముందు 40 రూపీస్ ఉన్నది, ఇప్పుడు ఎంత అయిందంటే 48 రూపీస్ అయింది. ముందు 40 రూపీస్ ఉంది, ఇప్పుడు 48 రూపీస్ అయింది. అంటే చూడండి రేషియో ఎలా ఉంది చూడండి, రేషియో 5:6 రేషియో ఉంది. 8 5 8 6. అదే కన్సంప్షన్ ఎలా ఉంది చూడండి, కన్సంప్షన్ ముందు 12 కేజీలు ఉన్న కన్సంప్షన్ ఇప్పుడు ఎంత అయిందంటే 10 కేజీస్ అయింది. అంటే ఏ రేషియో 6 2 6 5. అంటే చూడండి ఇక్కడ 5:6 రేషియో 5 ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల కన్సంప్షన్ ఏమైందండి 6:5 రేషియోలో తగ్గింది. చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ప్రైస్ ఇన్వర్స్లీ టు కన్సంప్షన్. అంటే ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ ప్రైస్ పెరగడం వల్ల కన్సంప్షన్ ఏమైందని తగ్గింది. ప్రైస్ ఏమైంది 5 పార్ట్స్ నుంచి 6 పార్ట్స్ అయింది. అదే టైంలో కన్సంప్షన్ ఏమైందండి 6 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్ అయింది. అదే చెప్పండి ఇక్కడ ప్రైస్ పెరిగితే కన్సంప్షన్ తగ్గుతుంది, ఒకవేళ ప్రైస్ తగ్గితే కన్సంప్షన్ పెరుగుతుంది. చూడండి ఎలాగో చూడండి ఇక్కడ ఉంది 40 కదండి. ఇప్పుడు కాస్ట్ ఏమైంది అనుకుంటున్నాను అంటే నేను 30 రూపీస్ అని అనుకుంటాను. 30 రూపీస్ అయితే అప్పుడు నాకు ఎన్ని కేజీస్ వస్తాయండి 16 కేజీస్ వస్తాయి. 16 కేజీస్ వస్తాయి అంటే ఏమైందండి ప్రైస్ తగ్గడం వల్ల కన్సంప్షన్ అనేది పెరిగింది. అంటే 30 రూపీస్ ఉన్నది కాబట్టి 40 నుంచి 30 అయ్యింది. అంటే 4:3 అవ్వడం వల్ల ఇది 12 నుంచి 16 అయింది. అంటే 3:4 అయ్యింది. అంటే కన్సంప్షన్ ఏమైందంటే పెరిగింది, ప్రైస్ తగ్గడం వల్ల కన్సంప్షన్ పెరిగింది. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్ అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తామండి, ఒకవేళ ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్ గా ఉందనుకోండి, ప్రైస్ అనేది ఒకవేళ 7:8 రేషియోలో పెరిగితే అంటే 7 పార్ట్స్ నుంచి 8 పార్ట్స్ అయితే అప్పుడు కన్సంప్షన్ ఏమవుతుందండి, కన్సంప్షన్ ఖచ్చితంగా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ విలోమానుపాతంలో ఉండాలి. కాబట్టి 7:8 అంటే 1/7:1/8 అవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది 8:7 అవుతుంది. రెండే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనము 8:7 రాయొచ్చు. ఒకవేళ ప్రైస్ అనేది 10:9 అయితే తగ్గితే అప్పుడు కన్సంప్షన్ ఏమవుతుందంటే 9:10 రేషియోలో పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు అంటే ఒకటి కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు ఏ అండ్ బి ఎలా ఉంటాయని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే ఏ పెరిగితే బి తగ్గాలి, ఏ తగ్గితే బి పెరగాలి. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. చాలా సింపుల్ గా ఉంటాయి, ఫాస్ట్ గా కూడా చేయొచ్చు, కొంచెం జస్ట్ శ్రద్ధగా ఉండండి కాస్త. ఈ వీటి మీద క్వశ్చన్ అంటే ఇప్పుడు చెప్పిన a into b is equal కాన్స్టాంట్ మీద అంటే ఎప్పుడైతే కాన్స్టాంట్ ఉంటుందో
టూ టర్మ్స్ లో ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అవ్వాలి, అంటే రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 49. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ వాజ్ రైజ్డ్ బై 15%. పెట్రోల్ ప్రైస్ ఏమందండి 15% ఇంక్రీజ్ అయింది అన్నాడు. బట్ హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ మోటార్స్ reduce its consumption of petrol so that expenditure on it doesn't increase. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ కాకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు, పెట్రోల్ ప్రైస్ పెరగడం వల్ల వాడు ఏం చేయాలంటున్నాడు, కన్సంప్షన్ తగ్గించుకోవాలంటాడు. అంటే ఎంత కన్సంప్షన్ తగ్గించుకోవాలంటున్నాడు అంతే. అయితే ఎంత కన్సంప్షన్ తగ్గించుకోవాలి అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రైస్ ఎంత అయిందండి 100 కదండి. సో చూద్దాం యాక్చువల్లీ ఏంటండి, ఒకవేళ ప్రైస్ 100 అయిందనుకుంటాను. ఒకసారి దీని ప్రొసీజర్ నాకు చెప్పి మీకు రేషియోస్ కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చిందండి, ఎవ్రీ మంత్ ఒక పర్సన్ పెట్రోల్ కోసం 100 స్పెండ్ చేస్తూ అనుకున్నాను, 100 రూపీస్ స్పెండ్ చేస్తా అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ప్రైస్ పెరిగింది. ఎంత పెరిగిందండి 15% పెరిగింది. అంటే 15% పెరిగింది అంటే ఎంత పెరగాలంటే 15 రూపాయలు పెరగాలి. అంటే 115 స్పెండ్ చేయాలి. యాక్చువల్గా ఏంటి 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు ఎవ్రీ మంత్, కానీ ఇప్పుడు 15% పెరిగింది. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే 15% కాస్ట్ కూడా వాడు పెంచాలి. అంటే అంత ముందు లాగానే సేమ్ పెట్రోల్ యూజ్ చేయాలంటే 115 రూపీస్ పెంచాలి. కానీ వాడి దగ్గర అంత మనీ లేదు. ఏమైంది, సేమ్ ఇంత ముందు ఎంత మనీ ఉంది ఇప్పుడు కూడా అంత ఉంది. కాకపోతే వాడికి ఉన్న ఆప్షన్ ఏంటి, ఇంకా కాకపోతే నేను కన్సంప్షన్ తగ్గించుకుంటా అన్నాడు. అంటే ఎంత స్పెండ్ చేసుకోవాలి, ఇప్పుడు ఎంత స్పెండ్ చేయాలి, 100 రూపీస్ స్పెండ్ చేయాలి. 100 రూపీస్ స్పెండ్ చేయాలి కాబట్టి ఎంత కన్సంప్షన్ తగ్గించుకోవాలి, యాక్చువల్గా 115 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంది. కానీ వాడి దగ్గర అంత లేదు కాబట్టి ఎంత స్పెండ్ చేస్తున్నాడు, 100 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయాలనుకోలేదు వాడు. ఇంతకుముందు ఎంత ఉందో అంతే అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఇంత కాదు తగ్గించాలి. ఎంత తగ్గించాలని 15 రూపీస్ తగ్గించాలి అవుట్ ఆఫ్ 115. సో 115 కదండి, 115 లో 15 రూపీస్ తగ్గించాలి ఇంటూ 100. రైట్, ఎంత అవుతుంది ఇక్కడ 1 టైం 15% కదా. ఓకే, సో ఎంత అవుతుంది ఇక్కడ 3 కదండి, 5 3s ఇక్కడ ఎంత అవుతుంది, 5 2s 5 3s 23, 3/23, 3/23 ఇంటూ 100. సో ఎంత అవుతుంది మనకి 300/23. సో ఆన్సర్ ఎంత అవుతుంది 23 23 10s 23 1s 23. ఎంత మిగిలింది ఇక్కడ 7 మిగిలింది. 7 అంటే ఎంత అవుతుంది 23 3s 69. 17 అంటే 1 మిగిలిపోతుంది. సో 23 13 1 మిగిలిందంటే 1/23 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది నార్మల్ ప్రొసీజర్ ఇచ్చేస్తే. రేషియోస్ లో చూడండి ఒకసారి, మనకి రేషియోస్ లో చూడండి మనకి ఏమనండి, ఫస్ట్ 15% కదండి, 15% మనం ఎలా రాస్తాం, దాన్ని 3/20 లాగా రాస్తాము. 3/20 లాగా రాస్తాము. అంటే సో ఫస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉందండి 20 రూపీస్ ఉంది. ఎంత అయింది, 3 పార్ట్స్ పెరిగింది. అంటే 20 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అయిందంటే 23 పార్ట్స్ అయింది. చూడండి సార్ రేషియో 15% అంటే 3/20 ప్లస్ 3 ఇంక్రీజ్ అయింది అన్నాడు. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ముందు 20 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అయింది చేంజ్ 3 పార్ట్స్ చేంజ్ అయింది. ఎలా డిక్రీజ్ ఇంక్రీజ్ పెరిగింది, 3 పార్ట్స్ పెరిగింది. సో 20 నుంచి 23 అయింది 3 పార్ట్స్. అప్పుడు కన్సంప్షన్ ఏం కావాలండి 23 నుంచి 20 అవ్వాలి, 23 నుంచి 20 అవ్వాలి. అంటే ఎంత తగ్గాలి అంటున్నాడు, ఎంత తగ్గాలి 3 తగ్గాలి అవుట్ ఆఫ్ 23. సో ఇంటూ 100 సేమ్ అంతే కదండి, 300/23. సో 13 1/23. సో ఇక్కడికి వచ్చాక చూడండి సార్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి సార్. ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ చూస్తే మనము ఓన్లీ 49 క్వశ్చన్ నెంబర్ 49 లో ఆప్షన్స్ చూడండి ఒకసారి. మనకి 9 2/11 5 15 3/13 13 1/23 6 7/8. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డినామినేటర్ ఎంత 23 ఉంది. 23 is a prime number. 23 అనేది ప్రధాన సంఖ్య కదండి. అంటే దీనికంటే ఇక్కడ తక్కువ డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, అంటే మనకి ఆప్షన్ లో ఎక్కడ డినామినేటర్ 23 ఉందో చూడండి. ఇది 11 ఇది కాదు, 13 ఇది కాదు, 8 ఇది కాదు. ఉన్న ఆప్షన్ లో ఒకటే ఆప్షన్ లో డైరెక్ట్ ఇది ఆన్సర్ రాయొచ్చు. అంటే మనకి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది చూడగానే ఒకసారి అందుకే ప్రతిసారి చెప్తున్నాను నేను, క్యాలిక్యులేషన్ ఎక్కడైతే వీలైతే అక్కడ తగ్గించేసుకోవాలి అంతే. దానివల్ల we can save time. సో మనకి ఎంతుందండి ఒకటే ఆప్షన్ డైరెక్ట్ గా అదే 13 1/3 అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 49 అండి. క్వశ్చన్ నెంబర్ 50.
A person increases his consumption of sugar by 40 to 80.84% because the price of the sugar is reduced by x percentage. Find x value. ఏమన్నాడు, ప్రైస్ ఆఫ్ ద షుగర్ x% తగ్గడం వల్ల అతని కన్సంప్షన్ పెరిగిందన్నాడు. ఎంత పెరిగిందన్నాడు? 42.84% పెరిగిందన్నాడు. సో ఇక్కడ కన్సంప్షన్ ఇచ్చాడు. కన్సంప్షన్ ఏమన్నాడండి? 42.84% ఇంక్రీజ్ అన్నాడు. సో ఇంక్రీజ్ అన్నాడు. 42.84% ఫ్రాక్షన్ రాస్తే ఎంత అవుతుందండి? సో 3/7 అవుతుంది. అంటే కన్సంప్షన్ ఎలా ఉందండి సార్? ఇదంతా మీకు అర్థం కావాలంటే క్లియర్ గా రాశానండి. కానీ మన డైరెక్ట్ క్లాస్ ఈ స్టెప్ ఇదంతా బ్రెయిన్ లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. అంత ఎగ్జామ్ లో నేను బోర్డు మీద రాసినట్టు రాయకూడదు. ఎందుకంటే మీలో కొంతమంది అన్ని రకాల అంటే లైక్ బేసిక్ లెవెల్ వాళ్ళు ఉంటారు, కొంచెం హై లెవెల్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి స్టెప్ నీట్ గా రాస్తున్నాను. అంతేగాని ఎగ్జామ్ లో ఇంత నీట్ గా ముద్దుగా చక్కగా రాస్తే ఎక్కువ మార్కులు వేస్తారు ఎవరు లేదు. మనకు కావాల్సిన ఫాస్ట్ గా కావాలి అంతే. రైట్. సో ఇప్పుడు ఏంటంటే కన్సంప్షన్ పెరిగింది. ఎంత అంటే 3 parts పెరిగింది అవుట్ ఆఫ్ 7. అంటే 7 నుంచి ఎంత అయిందండి? 10 parts అయింది. 7:10 రేషియో ఉంది. ఇప్పుడు ప్రైస్ ఏం కావాలండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 10:7 రేషియో ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు ఏమన్నాడు? ఎంత తగ్గింది అన్నాడు ప్రైస్. ఇక్కడ చూడండి ఎంత తగ్గిందండి? ఇక్కడ 3 parts తగ్గింది అవుట్ ఆఫ్ 10. అంటే 3/10 తగ్గింది. 3/10 ఫ్రాక్షన్ ని మనం పర్సెంటేజ్ లో రాస్తే ఎంత అండి? 30% అవుతుంది. 30% అవుతుంది. సో 3/10 ని మనకి ఫ్రాక్షన్ రాస్తే 30% అవుతుంది. కన్సంప్షన్ పెరిగింది కాబట్టి ప్రైస్ అనేది తగ్గాలి. ఎంత పెరిగిందో అంత పార్ట్స్ తగ్గుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి 3 parts out of 10. 3/10. 51. The price of sugar has decreased by 18%. By what percentage can a person increase consumption so that no change in the expenditure? Same అంతే అండి. అలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఏమన్నాడు? ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్ అయిందనండి. ఇది సిపిఓ సైడ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ వాటిలో 2018 లో అడిగిన క్వశ్చన్ అండి. ప్రైస్ ఆఫ్ షుగర్ డిక్రీజ్ బై 18% అన్నాడు. సో 18% డిక్రీజ్. 18% మనం ఎలా రాస్తామండి? 9/50. సో ప్రైస్ అనేది ఏమైంది? 50 parts నుంచి 9 parts తగ్గింది. ఏంటంటే 41 parts అయింది. అంటే కన్సంప్షన్ ఏం కావాలి? ఎందుకంటే ఎక్స్పెండిచర్ మనకి ఎలాంటి చేంజ్ లేదని చెప్పాడు. సో మనకి ఏం కావాలి? 41:50 అవ్వాలి. అంటే 41 నుంచి 50 రైట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ద కన్సంప్షన్ సో దట్ ద నో చేంజ్ అన్నాడు. ఎంత ఇంక్రీజ్ అయినా 9 out of 41 into 100. ఇక్కడ చూడండి నేను కొన్నిటికి 100 రాస్తున్నాను, కొన్నిటికి 100 రాయట్లేదు, డైరెక్ట్ రాస్తున్నాను. అంటే మనకి ఫ్రాక్షన్ కనుక డైరెక్ట్ పర్సెంటేజ్ లో తెలిసి ఇంటూ 100 రాయట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ మనకి. కానీ ఇక్కడ ఏం చేస్తాను నేను? అంత ఈజీ కాదు ఇక్కడ ఫ్రాక్షన్ చేయడం. అందుకోసం నేను ఏం చేస్తాను? ఇక్కడ ఇంటూ 100 రాశాను. సో ఇక్కడ ఏమవుతుంది? 900/41. రైట్. సో 41 2s ఎంత అండి? 82. 41 2s 82. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 8 ఉంది. 80. సో 80 అనేది ఎంత ఉందండి? 80 అనేది 41 కి దగ్గరగా ఉంది కదండి. ఆప్షన్స్ చూడండి. మనకి ఆప్షన్స్ చూస్తే మనకి ఎలా ఉన్నాయండి? 21.2, 22.8, 21.9, 22.3. ఇక్కడ చూడండి ఆల్రెడీ 20 ఉందండి. 41 2s 84. సారీ 82. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 80 ఉంది. 80 అనేది 41 2s ఎంత అండి? 82. 82 కంటే కొంచెమే కదా తక్కువగా ఉంది. కొంచెమే కదా తక్కువగా ఉంది. అంటే 2 times కంటే కొంచెం తక్కువగా ఉండాలి. అంటే 22 times కంటే కొంచెమే తక్కువగా ఉండాలి. ఏంటండి? ఇది ఎక్కువగా ఉంది, ఇది కాదు, ఇది కూడా ఎక్కువగా ఉంది, ఇది కూడా కాదు. ఈ రెండింటిలో రావాలి. ఇది దీనిలో ఏది తక్కువగా ఉందండి? ఇది ఒకటి తక్కువగా ఉందండి. ఆన్సర్ 21.9. అంతేగాని మొత్తం క్లియర్ గా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో 21.9 అవుతుంది ఆన్సర్. 21.9% అవుతుంది. Question number 52. A and B are two fixed points 5 cm apart. రెండు కూడా 5 cm దూరంలో రెండు డిఫరెంట్ పాయింట్స్ అని ఫిక్స్డ్ పాయింట్స్. And C is a point on AB. C అనేది AB మీద ఒక పాయింట్ అండి. Such that AC is 3 cm. AC అనేది 3 cm అన్నాడు. అంటే అప్పుడు BC ఏమవుతుంది? 2 cm అవుతుంది. The length of AC is increased by 6%. The length of CB is decreased by అన్నాడు. అది 6% ఇంక్రీజ్ అవుతే ఇది ఎంత డిక్రీజ్ అవ్వాలి అంటున్నాడు. ఓకే. సో మనకి ఏమన్నాడండి? మొత్తము సింపుల్ అండి. చూడండి 5 సెంటీమీటర్స్ అండి. సో ఏంటిది? ఏ బి ఎంత ఉందండి? మొత్తము 5 సెంటీమీటర్స్ ఉంది. రెండింటి మధ్య దూరం. ఇప్పుడు అన్నాడు ఏసీ అని 3 సెంటీమీటర్స్ అన్నాడు. ఇక్కడ
వరకు ఉందండి. ఇది ఏ, ఇది సి అని పాయింట్. సో ఇది 3 సెంటీమీటర్స్, మొత్తం 5 సెంటీమీటర్స్ ఇక్కడ ఎంత ఉండాలి, 2 సెంటీమీటర్స్ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు, దీన్ని 6% పెంచితే దీన్ని ఎంత తగ్గించాలో అంటున్నాడు. దీన్ని 6% పెంచితే అంటాడు. సో దీంట్లో 6% ఎంత చెప్పండి, 6% ఎంత అవుతుంది చెప్పండి డైరెక్ట్ గా. సో 0.180 కదండి 6% అంటే, ఎందుకంటే 1% ఏమవుతుంది ఇక్కడ, సరే 1% ఎంత అవుతుంది, 0.03 అవుతుంది. 6% అంటే 0.18 అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏం కావాలి మనకి, 0.18 తగ్గాలి, మైనస్ కావాలి. అంటే ఇక్కడ ఎంత తగ్గించాలండి, 0.18 అనేది 2 లో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో 0.18 is what percent of 2 into 100 కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ అండి. ఇక్కడ మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే ఈ అన్నిటితో పాటు ప్లేస్ ఏమవుతుంది, ఇక్కడ మనం డైరెక్ట్ గా 18/2 అంటే ఎంత పర్సెంట్ అయింది, 9% డిక్రీజ్ చేయాలి, 9% తగ్గించాలి. ఇక్కడ మైనస్ సింబల్ అంటే డిక్రీజ్ అని అర్థం. సో అంటే మనకి ఇక్కడ 6% పెంచారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, 9% తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా 9% తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో వేరియేషన్స్ కూడా చాలా చాలా ఉంటాయి. ఈ ఒక్క కాన్సెప్ట్ మీదనే, సో అంటే ఈ ఒక్క ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మీదే చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు మనం. సో జాగ్రత్త చూడండి, ఇలాంటివి మనం ఒకసారి ఆల్రెడీ పార్ట్నర్షిప్ లో డిస్కస్ చేసామండి. ఆ ప్యాటర్న్ అనేది అంటే ఆ టైప్ ఆఫ్, సో అది మనకి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూడండి మనకి. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం మనము, ఇప్పుడు నేర్చుకుంది a ఇంటూ b ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కదండి. ఇప్పుడు a ఇంటూ b ఈజ్ ఈక్వల్ వేరియబుల్. సో వేరియబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, expenditure is equal consumption into price. ఇలా అంటే మనకి ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది ఇంతకుముందు వరకు కాన్స్టెంట్ గా ఉంది. ఇప్పుడు చూడండి ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ జనరల్ గా కన్సంప్షన్ మీద, ప్రైస్ మీద, రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీ మంత్ 10 kgs మనం ప్రైస్ కన్సంప్షన్ చేస్తున్నాము, ప్రైస్ 20 రూపీస్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ 200 అవుతుంది. తర్వాత ఒక కన్సంప్షన్ పెరిగింది అంటే మనకి 10 kgs బదులు ఒక 20 kgs అయింది అనుకున్నాము, ప్రైస్ ఇప్పుడు అంత ఉంది అనుకుంటే ఒకవేళ 400 అవుతుంది. అంటే మనకి ఎక్స్పెండిచర్ కావాలంటే కన్సంప్షన్ ఇంటూ ప్రైస్ కదా. ఇలా కూడా ఉంటాయి చూడండి. నెక్స్ట్ రెవెన్యూ కూడా ఉంటుందండి. రెవెన్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, సేల్స్ ఇంటూ కాస్ట్. సేల్స్ ఇంటూ కాస్ట్ అంటే ఎంత ప్రైస్ ఉంది, ఎన్ని సేల్స్ అయ్యే దాన్ని బట్టి రెవెన్యూ ఉంటుంది. ఓకే, రెవెన్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చూడండి అంటే ఎలా, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ టు ప్రైస్, రెవెన్యూ ఈక్వల్ సేల్స్ ఇంటూ కాస్ట్. నెక్స్ట్ సాలరీ కూడా ఉందనుకోండి, లేకపోతే వేజెస్, టోటల్ వేజెస్ కావాలనుకోండి, వేజ్ పర్ అవర్. సో పర్ అవర్, వేజ్ పర్ అవర్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్. సో నెంబర్ ఆఫ్ అవర్స్. సో ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈక్వల్ కన్సంప్షన్ ఇంటూ ప్రైస్, రెవెన్యూ ఈక్వల్ సేల్స్ ఇంటూ కాస్ట్, టోటల్ వేజెస్ ఈక్వల్ వేజ్ పర్ అవర్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్. ఒకవేళ వీటిలోనే మనకి ఇలా కావాలనుకోండి, ఒకవేళ కన్సంప్షన్ కావాలంటే ఏం చేస్తాం, కన్సంప్షన్ కావాలంటే ప్రైస్ ఎంత ఉంటుంది కదండి. సో ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకి సేల్స్ కావాలంటే ఏం చేస్తామండి, సో మనకి రెవెన్యూ బై కాస్ట్ ఉంటుంది, లేదా ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ కావాలంటే టోటల్ వేజెస్ బై వేజ్ పర్ అవర్ రాస్తాము. టోటల్ వేజెస్ బై వేజ్ పర్ అవర్ రాస్తే నెంబర్ ఆఫ్ అవర్స్ వస్తాయి. అంటే ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మనము క్వశ్చన్స్ చేయబోతున్నాము. నెక్స్ట్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 అండి. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, ప్రైస్ ఆఫ్ టీ has increased by 20%, but I have decided to increase my expenditure towards tea by 15% only. By what percentage should I reduce my consumption in order to able to maintain the same level of expenses towards tea? ఏమన్నాడు, యాక్చువల్ గా టీ కాస్ట్ పెరిగింది. ఎంత పెరిగింది, ప్రైస్ 20% పెరిగింది. నేను ఒకవేళ సేమ్ అదే లెవెల్ టీ మెయింటైన్ అంటే అంతే తాగాలి అని అనుకుంటే, అంతే కన్సమ్ చేయాలనుకుంటే 20% ప్రైస్ కూడా పెంచాలి. కాకపోతే అక్కడ పెరిగిందని చెప్పేసి నేను మొత్తం పెంచుకోకుండా ఏం చేశానంటే 10% మాత్రమే పెంచుకున్నాను. అయితే ఇప్పుడు ఆ 10% లో మెయింటైన్ చేయాలంటే కన్సంప్షన్ ఎంత తగ్గించాలి అంటున్నాడు. ఓకే, ఎంత తగ్గించాలి అంటున్నాడు. సో మనకి బ్రెయిన్ అండి, సో మనకి ఆల్రెడీ తెలుసు ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ ఎంత అంటే, సో ప్రైస్ into consumption. ఓకే, ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. మనకి ఏమి ఇచ్చాడండి,
ఎక్స్పెండిచర్ గురించి చెప్పాడు, ఎంత పెంచుకోవాలన్నాడు 10% పెంచాలన్నాడు, ప్రైస్ కూడా పెంచాలన్నాడు, మన కన్సంప్షన్ గురించి అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది కన్సంప్షన్ ఇస్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అవుతుంది, ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అవుతుంది. ఓకే, ఇది జాగ్రత్తగా చూడండి, ఈ కన్సంప్షన్ కావాలంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అసలు? సో మనకి ఏమని ఇచ్చాడండి, ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత పెంచుకోవచ్చు అని చెప్పాడు, ఎక్స్పెండిచర్ అనేది 10% పెంచాడు అని చెప్పాడు, ప్రైస్ మాత్రం ప్రైస్ ఏమైందండి ప్రైస్. సో ప్రైస్ ఇక్కడ ఎక్స్పెండిచర్ పైన అది ముందు రాస్తున్నాను, ప్రైస్ అనేది న్యూమరేటర్ కాబట్టి కింద రాస్తున్నాను. సో ప్రైస్ ఏమన్నాడు 20% అన్నాడు, 20% ఇంక్రీజ్ అన్నాడు, 20% ఇంక్రీజ్ అన్నాడు అంటే ఏమవుతుంది ఇక్కడ, సో 20% మనం ఫ్రాక్షన్ లో రాస్తే ఏమవుతుంది 1/5 అవుతుంది. అదే ఇక్కడ ఎక్స్పెండిచర్ కూడా ఎంత అన్నాడంటే 10% పెంచొచ్చు అన్నాడు, 10% అంటే ఏమవుతుంది మనం ఫ్రాక్షన్ లో రాస్తే 1/10 అవుతుంది. సో ఇక్కడ చూడండి, అయితే మనకి ఏం చూడండి జాగ్రత్తగా, ఎక్స్పెండిచర్ అనేది 10% పెంచుకోవచ్చు అంటే 10 పార్ట్స్ లో 1 పార్ట్ పెంచుకోవచ్చు, ప్లస్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అంటే ఇక్కడ 20% కాబట్టి ప్లస్ అవుతుంది, అంటే ఎక్స్పెండిచర్ 10 పార్ట్స్ ఇప్పుడు ఎంత అవుతుంది 11 పార్ట్స్ అవుతుంది అయ్యింది. ఇక్కడ చూడండి మనకి ఏంటి, బట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ ఇంప్లిమెంట్ అంటే 6 పార్ట్స్ అయింది, 6 పార్ట్స్ అయింది. సో మనకు ఆల్రెడీ తెలుసు కన్సంప్షన్ కావాలంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తాం ఇక్కడ, సో ఎక్స్పెండిచర్ బై ప్రైస్, ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో మొత్తానికి ఇది డిస్టెన్స్ చూడండి, సో 5 1s are 5 2s are, సో 6 2s అవుతుంది 12, సో 12:11 అవుతుంది. మనకి ఏంటంటే ఇది కన్సంప్షన్ అవుతుంది, సో 12:11 అవుతుంది. అంటే వాడు ముందు 12 పార్ట్స్ కన్జ్యూమ్ చేస్తే ఇప్పుడు ఎంత చేస్తున్నాడంటే 11 పార్ట్స్ మాత్రమే చేయాలి. 20% ప్రైస్ పెరిగింది, ఎక్స్పెండిచర్ మాత్రమే 10% పెరిగింది కాబట్టి, ఎక్స్పెండిచర్ 10% మాత్రమే పెరిగింది కాబట్టి వాడు ఏం చేయాలి, కన్సంప్షన్ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే ఇంతకుముందు 12 పార్ట్స్ కన్జ్యూమ్ చేసేవాడు ఇప్పుడు 11 పార్ట్స్ మాత్రమే చేయాలంటే ఎంత తగ్గుతుందండి 1 పార్ట్ తగ్గింది, 1 పార్ట్ తగ్గుతుంది. అంటే మనకి 1/12 ఎంత అవుతుందండి 1/3% కన్సంప్షన్ తగ్గించుకోవాలి, 1/3% తగ్గించుకోవాలి. ఓకే, సో ఇది మనకండి. అయితే దీంట్లో మనకి ఈ క్వశ్చన్ ఇంకో వేరేలాగా కూడా చేసి ఒకసారి చెప్తాను చూడండి. ముందు 100 రూపీస్ స్పెండ్ చేస్తాను అనుకుందాం టీ కోసం ఈ స్పెండింగ్ 100 రూపీస్. యాక్చువల్గా కాస్ట్ ఎంత పెరిగిందండి, కాస్ట్ పెరిగింది 20% పెరిగింది. కాస్ట్ 20% పెరిగింది అంటే ఇక్కడ ఎంత 20% పెరిగిందంటే ఎంత పెరగాలి 20 రూపీస్ పెరగాలి. అంటే ఇప్పుడు అతను 120 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంది. యాక్చువల్గా 100 రూపీస్ ఎవ్రీ వన్ స్పెండ్ చేస్తున్నాడు 20% ప్రైస్ పెరిగిందంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ కూడా ఎంత స్పెండ్ చేయాలి 120 రూపీస్ పెంచాలి. కానీ తను ఏం చేశాడు, ఓన్లీ 10% పెంచడానికి నిర్ణయించుకున్నాడు. అంటే 10 రూపీస్ పెంచుతున్నాడు అంటే ఎంత అవుతుంది 110 మాత్రమే అవుతుంది. యాక్చువల్గా అతను ఏంటంటే 120 రూపీస్ కన్స్యూమ్ చేయాలి, కానీ ఎంత చేస్తున్నాడు 110 రూపీస్ మాత్రం కన్స్యూమ్ చేస్తున్నాడు. 120 రూపీస్ కన్స్యూమ్ చేయాల్సిన తను 110 రూపీస్ మాత్రం కన్స్యూమ్ చేస్తున్నాడు. అంటే కన్సంప్షన్ తగ్గించాడండి 10 తగ్గించాడు అవుట్ ఆఫ్ 120. సో 10/120 అంటే ఎంత అవుతుందండి 1/12. 1/12 పర్సెంటేజ్ లో రాస్తే ఎంత అవుతుంది 8/1/3% అవుతుంది, 8/1/3% అవుతుంది. సో మనకి ఏంటంటే ఈ చూడండి మీ నెంబర్స్ బట్టి మీకు ఆల్రెడీ చెప్పండి పర్సంటేజ్ లో మనం చూస్ చేసుకునే మెథడ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మనం నెంబర్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ నెంబర్ సింపుల్ గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామండి 20% 10% ఈజీగా తీసుకున్నాము చేస్తాము. ఒకవేళ అంటే మీకు నెంబర్స్ అన్ని పర్సంటేజ్ డిఫికల్ట్ గా ఉన్నాయి 16 2/3, 33 1/3, 42 రైట్ 42 ఇలాంటి పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి గో విత్ దిస్ మెథడ్. లేదు నాకు నెంబర్ సింపుల్ గా ఉన్నాయంటే ఈ మెథడ్ చదవండి కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ కూడా మీకు చెప్తున్నా అంటే ఇదంతా మీకు అర్థం కావాలి కాబట్టి రాశాను. నేనైతే డైరెక్ట్ గా ఈ స్టెప్స్ రాస్తాను. 10/5 11/6 12:1 like 1/12 ఇక్కడే అయిపోతుంది ప్రాబ్లం. మీకు క్లియర్ గా అర్థం చేయించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను బోర్డు మీద క్లియర్ గా నీట్ గా పెద్దగా రాస్తున్నాను. సో మీరు ఎగ్జామ్ లో అలా రాయకూడదు. అలా రాశారు అంటే మీరు ఒక టీచర్ కావచ్చేమో కానీ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రం కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 54. Question number 54. The price of petrol is increased by 46.67%. 46% price increase in petrol price ఎలా అండి 46.67% increase అయింది. A person wants to increase his expenditure by 28.57%.
46% ఓన్లీ. యాక్చువల్ గా అయితే పెట్రోల్ ప్రైస్ ఎంత అంటే 46% ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయింది, కానీ కన్సంప్షన్ ఎంత అంటే 28 పాయింట్ సంథింగ్ మాత్రమే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు, రైట్. అయితే షుడ్ ఇంక్రీజ్ దిస్ కన్సంప్షన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. పెట్రోల్ ధర 46.67% పెరిగింది, కానీ పెట్రోల్ కి ఖర్చు కేవలం 28.57% పెరిగే విధంగా ఉండాలంటే పెట్రోల్ వినియోగాన్ని ఎంత తగ్గించాలి అంటున్నాను. ఓకే, చూడండి. ఇప్పుడు ఆ మెథడ్ అనుకుంటే 100 అనుకోని ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తే డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే పర్సంటేజ్ అని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నాను, రేషియో మీదకి వెళ్తున్నాను. సో 46.67%. 46.67% ఎంతండి? సో చూడండి ఇక్కడ 46 2/3 కదండి. 46 2/3 అంటే మన 2/3 అంటే 15 లో కదా వచ్చింది మనకి. సో 40 అంటే 8 తోటి ఎంత అవుతుంది? 5/12 సారీ అంటే మనకి 6 తో కదండి. 6 తోటి మనకి 40 దగ్గర కావాలంటే 7/15 అవుతుంది. 7/15 ఇది 7/15 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్పెండిచర్ ఎంత అండి? 28.57 అన్నాడు. 28.57% అంటే ఎంత అవుతుంది మనకి? 2/7 ఫ్రాక్షన్ లోకి వెళ్తుంది, రైట్. ఇదేమో ఎక్స్పెండిచర్, ఇదేమో ప్రైస్. మనకి ఏంటంటే ఇదంతా మీకు అర్థం కావాలని రాస్తానండి, ఇది ఎగ్జామ్ లో రాయకూడదు, మనం డైరెక్ట్ గా మనకి స్టెప్స్ తెలియాలి. ఓకే, అంటే ఇప్పుడు రాసేది ఇంపార్టెంట్ మనకి. సో ఎక్స్పెండిచర్ ఏమైంది మనకి కావాల్సింది కన్సంప్షన్ కాబట్టి ఎక్స్పెండిచర్ బై ప్రైస్. కన్సంప్షన్ కాబట్టి ఎక్స్పెండిచర్ బై ప్రైస్. ఎక్స్పెండిచర్ ఏముందంటే 7 పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఇంక్రీజ్ కదా ప్లస్, సో ఇంక్రీజ్ కదా, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అండి, ఇది కూడా ప్లస్. 7 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఏమంటున్నాడండి 9 పార్ట్స్ అయింది అంటున్నాడు. సో 28.57% ఇంక్రీజ్ అంటే 2/7 అంటే అవుట్ ఆఫ్ 7 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 7 ఉంది కాస్త ఇప్పుడు 9 పార్ట్స్ అయితే ఎక్స్పెండిచర్. అదే ప్రైస్ ఏమిటంటున్నాడు మనకి 15 పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ పెరిగింది అంటే 15 పార్ట్స్ నుంచి 7 పార్ట్స్ ఎంత అంటే 22 పార్ట్స్ అయింది. సో 22 పార్ట్స్ అయింది. ఇక్కడ చూడండి, అంటే మనకి డివైడెడ్ బై కావాలి, ఎందుకంటే కన్సంప్షన్ కూడా ఎక్స్పెండిచర్ బై ప్రైస్. 7/15 సో 9/22. సో మనకి ఏం చేస్తాం, ఓవరాల్ రేషియో చేస్తాము. ఇక్కడ మనకి క్యాష్ రేట్ కావాలి కదండి. సో ఆ కాస్ట్ కంపేర్ చేయండి. 7 into 22 ఎంత అవుతుంది? 154. 15 9 135 అంటే యాక్చువల్ గా ఎంత ముందు కన్సంప్షన్ 154 ఉంది, ఇప్పుడు ఎంత అయిందండి 135 అయింది. మనకి అడిగితే ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలన్నాడు. సో ఎంత తగ్గిందండి? ఇక్కడ 19 తగ్గిందండి. సో 19 తగ్గింది. 19 అవుట్ ఆఫ్ 154 తగ్గించుకోవాలి ఇంటూ 100. సో ఇంటూ 100. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్ చేద్దాం, ఎందుకంటే ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఎంత ఉన్నాయి ఆప్షన్ ఏమున్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 54 ఆప్షన్ ఏమున్నాయి? 12.9, 12.3, 13.1, 13.8, 13.8, 12.9, 12.3, 12.5. మనకి 19 టేబుల్ లో 150 ఎటు వస్తుందండి? 19 8s ఎంత అండి? 152. 19 8s 152. సో అంటే ఇక్కడ 152 కంటే కొంచెం పెద్దగా ఉంది కదండి. అంటే ఎప్పుడైతే డినామినేటర్ పెద్దగా ఉంటుందో మనకి వాల్యూ అనేది తగ్గాలి కొంచెం. ఇక్కడ ఏంటి 8 టైమ్స్ కదండి. 8 టైమ్స్ అంటే మనకి జనరల్ గా 1/8. సో 1/8 అంటే ఏముంటుంది మనకి 12.5% ఉంటుంది. కానీ మనకి డినామినేటర్ 152 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, అంటే ఇక్కడ వాల్యూ ఎంత తగ్గాలి. 12.5 కంటే తక్కువగా ఉంటుంది, దాని నియర్ గా ఉండే ఆప్షన్ ఏదో అది ఆన్సర్ అవుతుంది. ఇది మొత్తం క్యాల్కులేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం లాజికల్ గా వచ్చి సరిపోతుంది. 19 8s 152 అంటే డినామినేటర్ 150 కంటే 2 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, అంటే 1/8 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, అంటే డినామినేటర్ కొద్దిగా కాబట్టి వాల్యూ తగ్గాలి. సో మనకి 125 12.5 కంటే తక్కువ ఉండాలి, ఇది ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది, ఇది కూడా ఎక్కువగా ఉంది, అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది 12.3. సో 12.3% అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సింపుల్. ఇదంతా చూడండి, ఇదంతా మీరు ఎగ్జామ్ రాయదు, డైరెక్ట్ ఇక్కడే రాశారు. ఇంకా ఇంతవరకు మనం ఎగ్జామ్ రాయాల్సింది. Question number 55. The price of oil is increased by 20%. However, its consumption decreased by 81.3%. What is the percentage increase in the expenditure? Increase or decrease? ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? ప్రైస్ ఇంక్రీజ్ అయిందన్నాడు, కన్సంప్షన్ డిక్రీజ్ అయింది. అయితే ఎక్స్పెండిచర్ లో మార్క్ ఎంత అంటున్నాడు. సో మనకి ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే కన్సంప్షన్ ఇంటూ ప్రైస్ లేదా ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. సో ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ సో ప్రైస్ ఇంటూ కన్సంప్షన్, ప్రైస్ ఇంటూ కన్సంప్షన్, రైట్. ఇది ఎవ్రీ టైం ఎందుకు రాస్తాను మీకు గుర్తుంటుంది కోసం, అంతేగాని ఇక్కడ ఎగ్జామ్ లో రాయకూడదు, మళ్ళీ చెప్తున్నాను.
మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఇంత కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేది. సో ప్రైస్ ఏమైంది అంటున్నాడండి క్వశ్చన్ నెంబర్ 55 ద ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ బై 20%. సో 20% ఇంక్రీజ్ అయింది అన్నాడండి. 20% అంటే 1/5 ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అంటే 1/5. సో ఇది ప్రైస్. సో ప్రైస్ ఏమవుతుందండి మనకి 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 6 పార్ట్స్ అయింది. నెక్స్ట్ కన్జంప్షన్ డిక్రీజ్ అయిందని అడుగుతాడండి. సో డిక్రీజ్ 1/3%. సో డిక్రీజ్ కదండి, ఇది ఇంక్రీజ్. సో 8 అంటే 1/12 కదండి, డిక్రీజ్ అంటే మైనస్. సో మనకేంటి 12 నుంచి 11 అయింది. 12 నుంచి 11 అయింది. ఇప్పుడు ఏంటి మనకి మల్టిప్లై చేయాలి, రెండు మల్టిప్లై చేయాలి. ఒక ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే చూద్దాం ఒకసారి. 5 into 12 ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ? ఇంతకుముందు ఎందుకు డివైడ్ చేస్తాను, ఇప్పుడు ఎందుకు మల్టిప్లై చేస్తాను? ఇంతకుముందు అనేది మనకి కన్జంప్షన్ అడిగాడు, అప్పుడు ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అయింది. మనకి ఇప్పుడు ఏంటి అడిగింది, మనకి అడిగింది ఇప్పుడు ఎక్స్పెండిచర్ అడిగాడు మనకి, అంటే అతనికి అయ్యే ఖర్చు అడిగాడు. ఖర్చు అంటే ఏంటంటే ధర ఇంటూ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎంత వినియోగిస్తున్నాడు అనేది అవుతుంది. సో 5 into 12 ఇక్కడ ఎంత అవుతుంది, 6 into 11 క్యాన్సిల్ అవుతుంది. 6 1s are 6 2s are అంటే 10:11. అంటే ఇంతకుముందు 10 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 11 పార్ట్స్ అయింది. ఎంత పెరిగిందండి, 1 పార్ట్ అవుట్ ఆఫ్ 10. అంటే ఎంత పర్సెంట్ అయింది, 10% కన్జంప్షన్ పెరిగింది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 55 ఇంక్రీజ్. ఇదేంటంటే కన్జంప్షన్ ఇంక్రీజ్ అండి, ఇంక్రీజ్. సో ఆప్షన్ లో ఏమున్నాయండి, డిక్రీజ్ ఉన్నాయి కాబట్టి 10% కన్జంప్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటాడు. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. When the price of an item was reduced by 20% and the sale increased by X%, sale increase anadi. Okay, so there is an increase in the 60% the receipt of the revenue, then the value of X. So price తగ్గింది వల్ల మనకి ఏమన్నాడు, ప్రైస్ ఆర్డర్ రెడ్యూస్ బై 20%, సేల్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందో కనుక్కోవాలి. X% అన్నాడు. ఓవరాల్ కి రెవెన్యూ మాత్రం ఏమైంది అన్నాడు, 6% ఇంక్రీజ్ అయింది అన్నాడు. రైట్. సో మనకి రెవెన్యూ ఇస్ ఈక్వల్ ఏంటంటే, రెవెన్యూ ఇస్ ఈక్వల్ సేల్ ఇంటూ ప్రైస్. సో అంటే ఎంత సేల్ అయింది, ఎంత ప్రైస్ ఉంది, రెవెన్యూ ఇస్ ఈక్వల్ ఇది. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, రెవెన్యూ ఇచ్చాడు, మనకి ఏమి ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు. రెవెన్యూ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు. రెవెన్యూ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు. కావాలి సేల్ కావాలి. అంటే సేల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, రెవెన్యూ బై ప్రైస్. సేల్ ఈజ్ ఈక్వల్ రెవెన్యూ బై ప్రైస్. సో రెవెన్యూ రాస్తున్నాను. రెవెన్యూ ఏమన్నాడు, రెవెన్యూ 60% ఇంక్రీజ్ అన్నాడు. 60% ఇంక్రీజ్ అన్నాడు. 60% ని ఫ్రాక్షన్ లో రాస్తే ఏమవుతుందండి, 3/5. అంటే ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఏమైందంటున్నాడు, 8 పార్ట్స్ అయింది అంటున్నాడు. ప్లస్ 3 కాబట్టి 8 పార్ట్స్ అయింది. అది రెవెన్యూ. ప్రైస్ ఏమైందంటున్నాడు, 20% రిడ్యూస్ అయింది. 20% రిడ్యూస్ అయింది అంటున్నాడు. 20% అంటే 1/5 మైనస్, రిడ్యూస్ అయింది కాబట్టి మైనస్. సో ఇక్కడ చూడండి, మనకి 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అంటున్నాడు, 4 పార్ట్స్ అంటున్నాడు. 4 పార్ట్స్ అయింది. మనకి ఏంటంటే సేల్ కావాలంటే రెవెన్యూ బై ప్రైస్ కదా. మొత్తం ఎంత రెవెన్యూ వచ్చింది, ఒక్కదాని ప్రైస్ ఎంత, మొత్తం సేల్స్ వచ్చేసింది ఇక్కడ. సో బై డివైడెడ్ బై కాబట్టి 5 క్యాన్సల్, 1 ఇక్కడ 2 టైమ్స్. సో ఎంత అవుతుంది, 1:2 ఉంది. ఏంటిది మనకి సేల్ అనేది మనకి ఏంటంటే 1:2 రేషియో అయింది, ఇంక్రీజ్ అయింది. అంటే 1 పార్ట్ ఉంది, 2 పార్ట్ ఇంక్రీజ్, 1 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 1. సో 1 అంటే ఎంత అని 100% అవుతుంది. 1 అంటే ఇప్పుడు కూడా 100% అవుతుంది. 1 అనే ఫ్రాక్షన్ భిన్నాన్ని మన శాతంలో మార్చింది అవుతుంది 100%. అంటే వారికి ఏమైంది, సేల్స్ అనేది 100% ఇంక్రీజ్ అయింది. ప్రైస్ తగ్గినా కూడా సేల్స్ ఇంక్రీజ్ 100% ఇంక్రీజ్ వల్ల వారి టోటల్ రెవెన్యూ ఎంత అయిందండి, 60% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 45-50 days. ఈ ప్యాటర్న్ లోనే కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. ఇదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్, ఈ మోడల్, ఈ కాన్సెప్ట్ లోనే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్. ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజ్డ్ బై 45-50 days. ప్రైస్ ఇంక్రీజ్ ఇచ్చాడు, ప్రైస్ గురించి ఇచ్చాడు. అండ్ హౌ మచ్ షుడ్ ద కన్సంప్షన్ of diesel be reduced in percentage so as to increase expenditure only 5%. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కన్సంప్షన్ ఎంత తగ్గించాలి అంటాడు. అంటే ఎక్స్పెండిచర్ అంతా ఓన్లీ 5% డిక్రీజ్ చేయాలి. సో మన కన్సంప్షన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, కన్సంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు, 5% అన్నాడు. 5% ఇంక్రీజ్ చేయాలి అంటే 5% కాబట్టి 5% మనం రాస్తామండి 1/20 లా రాస్తాం. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. సో కన్సంప్షన్ ఏమన్నా ఇప్పుడు ఎక్స్పెండిచర్, ఇది ఎక్స్పెండిచర్ బై ప్రైస్. రైట్. సో 1/20 అంటే ముందు 20 ఉంది, ఇప్పుడు 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, ఎంతండి 21 పార్ట్స్ అయింది. అది ఎక్స్పెండిచర్. ప్రైస్ ఏమన్నాడు మనకి 45-50 అన్నాడండి. సో ప్రైస్ అనేది ఇక్కడ వాడు ఇక్కడ పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని లేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. ఏమన్నాడు, ప్రైస్ అనేది 45 రూపీస్ నుంచి 50
రూపీస్ అయింది అంటాడు. అంటే ఏ రేషియో ఉందని ఇంతకుముందు దీని రాస్తే మనకి ఏమవుతుంది 45 9 తో 5 తో పోతుంది 5 9 5 10 సో 9 10 అంటే ఇంతకుముందు 9 పార్ట్స్ ఉన్న ప్రైస్ ఇప్పుడు 10 పార్ట్స్ అయింది. వాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకుండా వాడు ఏం ఇచ్చాడంటే 45 రూపీస్ ఉంది 50 రూపీస్ అయింది అన్నాడు. అంటే 45:50 ఇది ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్. అంటే ఏ రేషియోలో ఉందండి 9:10 ఉంది. మొత్తం ఎక్స్పెండిచర్ 20 అయినప్పుడు 9 పార్ట్స్ ఉంది, 20 అయినప్పుడు 10 పార్ట్స్ ఉంది. మనకి కన్సంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ బై మనకి ప్రైస్ కాబట్టి ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఇక్కడ చూడండి మనకి క్రాస్ కంపేర్ చేయండి సరే. 20 into 10 is to 21 is to 9. ఓకే, సో ఎంత అవుతుంది మనకి క్యాష్ చేయాల్సి ఉన్నాయి ఏదైతే కాబట్టి 200 ఉన్నది ఎంత అయిందండి ఇక్కడ 189 అయింది. 200 ఉన్నది ఎంత అయిందండి 189 అయింది. అయితే ఇప్పుడు కన్సంప్షన్ ఎంత తగ్గించాలన్నాడు, ఎంత తగ్గించాలి 11 అవుట్ ఆఫ్ 200. సో ఇంటూ 100 అయ్యండి. సో 100 ones are 2 times 11/2 ఎంత అవుతుందండి 5.5%. అంటే కన్సంప్షన్ 5.5% తగ్గించాల్సి ఉంది. సో దీంట్లో ఏమైనా మనకి ఇచ్చింది ఇక్కడ వేరియేషన్ ఇక్కడ ఉందండి 45 రూపీస్ 50 రూపీస్ అని ఇచ్చాడు. అంటే ఏ రేషియోలో ఉందండి 9:10 రేషియోలో కదా ఉంది మనకి. అంటే వాడు ఏదో ఇద్దామని 10 ప్రైస్ ఇచ్చాడు, కొంచెం వేరియేషన్ అంతే తప్ప మరి డిఫరెన్స్ ఏం లేదు. 9:10 ఉంది, 9 parts 10 parts. క్వశ్చన్ నెంబర్ 58 అండి. బస్సెస్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 15. వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ అయినాయండి అండ్ ద వేజెస్ పర్ అవర్ వర్ ఇంక్రీజ్డ్ బై 20%. వేజెస్ పర్ అవర్ కూడా ఇంక్రీజ్ అయింది, వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ అయినాయి, పర్ అవర్ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో హౌ మచ్ డిడ్ హి డైలీ వేజెస్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్. సో మనకి వేజెస్ ఎంత అవుతుంది, వేజెస్ టోటల్ వేజెస్ కావాలి అంటే మనకి ఏంటండి నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ పర్ అవర్ వేజ్ ఇది కదా మనకి. సో మనకి టోటల్ వేజెస్ కావాలి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు, పర్ అవర్ ఎంత వేజ్ అనేది మనకి కావాల్సింది. ఇప్పుడు అదే కదా టోటల్ వేజ్ ఎంత ఇంక్రీజ్ అని అంటున్నాడు. సో మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత అంటే అవర్స్ ఎలా ఇంక్రీజ్ అయినాయి, నెంబర్ ఆఫ్ అవర్స్ రైట్. ఏ విధంగా ఇంక్రీజ్ అయిన నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది వర్కింగ్ అవర్స్ పర్ డే ఇంక్రీజ్ బై 15% అన్నాడు. సో ఇంక్రీజ్డ్ బై 15%, ఇంక్రీజ్డ్ బై 15%. 15% ఎలా రాస్తామండి 3/20 లా రాస్తాము. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అని రాస్తున్నాము. అంటే మనకి 20 పార్ట్స్ ఉన్నది ఇప్పుడు ఎంత అయింది అంటున్నాండి 23 పార్ట్స్ అయింది. 20 పార్ట్స్ ఉంది ఇప్పుడు 23 పార్ట్స్ అయింది వర్కింగ్ అవర్స్. సో నెక్స్ట్ ఏమన్నాడు పర్ అవర్ రేట్. పర్ అవర్ కి ఎంత అన్నాడండి, పర్ అవర్ కి ఇది కూడా ఇంక్రీజ్ అయిందండి. ఎలా ఇంక్రీజ్ అన్నాడండి 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 20% మనం ఫ్రాక్షన్ రాస్తాం కానీ 1/5 అంటే ప్లస్ 1/5. ఇంతకుముందు 5 పార్ట్స్ ఇప్పుడు ఏమైంది 6 పార్ట్స్ అయింది. రెండు కూడా మల్టిప్లై చేయడం కదండి. సో 20 into 5 మనకి ఈస్ టు 23 into 6. ఇక్కడ 2 తో క్యాన్సిల్ చేయండి, 2 3s are లేకపోతే డైరెక్ట్ అలాగే ఉంచండి. సో మనకి ఏంటి ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 అలాగే ఉంచితే బెటర్ మనకి. సో 100 ఉంది ఇప్పుడు ఏమైంది అంటున్నాడండి ఎంత 23 6 120 ప్లస్ 18 138 అయింది. 138 అయింది. అంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయ్యిందంటే మనకి ఏమని అడిగారు క్వశ్చన్ లో, క్వశ్చన్ నెంబర్ 58 బై హౌ మచ్ పర్సెంట్ డిడ్ ఇంక్రీజ్ అన్నాడు. సో 100 నుంచి 38 ఇంక్రీజ్ అయింది ఎంత అండి 38% ఇంక్రీజ్ అయింది. 38% ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే 100 లో 38 అనేది 38% కాబట్టి డైరెక్ట్ గా 38 అనేది ఇంక్రీజ్ అయింది. 38% ఇంక్రీజ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 59. In a village, the population of food grains increased by 40%. Right? So, production of food grains. Population of production. In a village, the production of food grains increased by 40%. ఒక గ్రామంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 40% పెరిగింది. 40% పెరిగింది అన్నాడండి. సో మరియు తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి 25% పెరిగింది. రైట్. అండ్ per capita production of food grains increased by 27% during a certain period. The percentage by which the population of village increased during the same period is nearest to 100. So ఎంత అని అంటున్నానండి. ఓకే, ఒక విలేజ్ లో ఫుడ్ గ్రెయిన్స్ ఏమో ప్రొడక్షన్ 40% పెరిగింది, పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఏమో 27 పెరిగింది. అయితే పాపులేషన్ ఎంత పెరిగింది అన్నాడు. రైట్. సో చూడండి ఒకసారి ఇక్కడ
పర్ క్యాపిటా అంటే పర్ క్యాపిటా ఉంటుంది మనకి. పర్ క్యాపిటా అంటే ఏంటంటే మనకి టోటల్ ప్రొడక్షన్ బై పాపులేషన్, రైట్? సో పాపులేషన్, ఓకే. అంటే మనకి ఏమన్నాడు తెలుగులో ఏమంటారు దాన్ని, తలసరి ఆహార ధాన్యం, తలసరి ధాన్యం ఉత్పత్తి కావాలంటే మొత్తం ఉత్పత్తి, ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి బై మొత్తం జనాభా ఉంటుంది, రైట్? మనకి కావాలంటే ఏం చేయాలి, జనాభా కావాలి కాబట్టి ఏంటంటే ఇది వస్తే అవుతుంది పాపులేషన్ ఇస్ ఈక్వల్ టోటల్ ప్రొడక్షన్ బై పర్ క్యాపిటా. ఇది మనకి కావాలి, పాపులేషన్ ఇస్ ఈక్వల్ టోటల్ ప్రొడక్షన్ బై పర్ క్యాపిటా, రైట్? ఇప్పుడు చూడండి మనకి ఏమంటాడు, ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్రీజ్ బై 40% అన్నాడు, రైట్? సో ఫస్ట్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఇక్కడ 40% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 40% అంటే మనం ఎలా రాయొచ్చండి, 2/5 లా రాయొచ్చు. ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండాలి, అంటే మనకి 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అయిందండి 7 పార్ట్స్ అయింది. 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 7 పార్ట్స్ అయింది. నెక్స్ట్ పర్ క్యాపిటా ఏమంటున్నాడండి, పర్ క్యాపిటా కూడా ఇంక్రీజ్ అయింది ఎంత అంటే 27% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 27% ఎలా రాయొచ్చండి, 27% మనము రైట్ 27/100 కదండి, రైట్? 27/100 అంటే మనకి ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు ఏమైందండి 127 అయింది. 127 అయింది. మనకి ఏంటి ఇప్పుడు కావాల్సింది, టోటల్ ప్రొడక్షన్ బై కదండి, అంటే ఇక్కడ మనకి డివైడెడ్ బై మనకి ఉంటుంది, రైట్? సో 1 టైం ఇక్కడ 20, ఇక్కడ ఏమవుతుందండి 127:140 అంటే ఇంతకుముందు 127 ఉన్న పాపులేషన్ ఇప్పుడు 150 అయింది, 140 అయింది అంటున్నాడు, రైట్? ఇప్పుడు అయితే నియరెస్ట్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు అండి. సో ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 13 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 127. సో ఎంత అంటే అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 130 తీసుకోవచ్చు కదండి, అంటే 1/10 అంటే ఎంత అంటే 10%, అంటే పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది 10% ఇంక్రీజ్ అయింది, రైట్? సో ఇక్కడ చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకి తలసరి ఆహార ఉత్పత్తి కావాలంటే మొత్తం ఉత్పత్తి బై మొత్తం జనాభా, అది తెలుగులో. పర్ క్యాపిటా ఎంత టోటల్ ప్రొడక్షన్ బై మొత్తం పాపులేషన్. సో ప్రొడక్షన్ ఎలా ఉంది మనకి 40% ఇంక్రీజ్ అయింది అన్నాడు, అంటే 2/5 5 పార్ట్స్ ఉంది ప్లస్ 2 అయింది, అంటే 7 పార్ట్స్ ఉంది. ప్రొడక్షన్ అనేది 5:7 రేషియోలో ఇంక్రీజ్ అయింది. అదే మనకి పర్ క్యాపిటా ఇంక్రీజ్ అయిందండి 27/100, అంటే 100 ఉంది, ఇప్పుడు ప్లస్ అయిందండి. సో 100 ఉంది, ఇప్పుడు 127 అయింది. మనకి ఏంటిది, మనకి పాపులేషన్ కావాలి కాబట్టి టోటల్ ప్రొడక్షన్ బై పర్ క్యాపిటా. సో 5/100 is to 7/127, క్యాన్సిలేషన్ 120 is to 140, అంటే 127 ఉన్న పాపులేషన్ ఇప్పుడు 140 అయింది. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి 13 ఇంక్రీజ్ అయింది, అంటే 1/10 కాబట్టి 10% ఇంక్రీజ్ అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 60, జాన్ గెట్స్ 57 per hour ఆఫ్ రెగ్యులర్ వర్క్. జాన్ అనే తనకి ఏంటంటే నార్మల్ సాధారణంగా రోజు వర్క్ చేస్తే 57 రూపీస్ per hour వస్తుంది, ఓకే? నెక్స్ట్ అండ్ 114 per hour ఆఫ్ ఓవర్ టైం వర్క్. సో ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఎంత వస్తుంది, 114 రూపీస్ వస్తుంది per hour. ఈ వర్క్స్ ఆల్ టుగెదర్ 172 అవర్స్, మొత్తం కలిపి అంటే ఓవర్ టైం కి నార్మల్ ది సాధారణ మొత్తం కలిపి కూడా 172 అవర్స్ వర్క్ చేశాడు. అండ్ హిస్ ఇన్కమ్ ఫ్రమ్ ఓవర్ టైం అవర్స్ ఇస్ 15%. అతని ఇన్కమ్ ఎంత అంటే ఓవరాల్ గా 15% ఉంది దేని మీద, రెగ్యులర్ అవర్స్ మీద. అంటే అతను రెగ్యులర్ అవర్స్ మీద ఎంత ఇన్కమ్ వచ్చిందో దాంట్లో 15% ఓవర్ టైం మీద వచ్చిందని చెప్పాడు, ఓకే? దెన్ హౌ మెనీ అవర్స్ డిడ్ యు వర్క్ ఓవర్ టైం అన్నాడు, మొత్తం అతను ఎంత టైం ఓవర్ టైం వర్క్ చేశాడు అంటున్నాడు, ఓకే? చూడండి సార్, మనకి హౌ మెనీ అవర్స్ అన్నాడు కదండి, అంటే మనకి టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ అంటే టోటల్ వేజెస్. ఇంతకుముందు చెప్పాను టోటల్ వేజెస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, సో వర్కింగ్ అవర్స్ ఇంటూ per hour రేట్, per hour వేజ్, ఇదే కదండి per hour వేజ్. సో మనకి ఏమన్నా అవర్స్ గురించి అన్నాడు, వర్కింగ్ అవర్స్ గురించి కావాలి అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది, వర్కింగ్ అవర్స్ కావాలి కాబట్టి టోటల్ వేజ్ బై per hour వేజ్. సో ఇదండి, ఓకే? సో ఇప్పుడు మనకి టోటల్ వేజ్ ఏముందంటే మనకి టోటల్ వేజ్ దేని గురించి ఇచ్చాడు, 15% అని అన్నాడండి. సో టోటల్ వేజ్ అంటే 15% అన్నాడు. 15% అంటే ఏంటంటే మనకి ఇక్కడ 3/20 అంటే ఇక్కడ 20 రూపీస్ అనేది 20 పార్ట్స్ అనేది నార్మల్ వర్క్ తోటి వస్తే 3 పార్ట్స్
దేనితో వచ్చిందండి, ఓవర్ టైం వల్ల వచ్చింది. సో ఓవర్ టైం వల్ల వచ్చింది అంటే 20 parts నార్మల్ గా వస్తే ఓవర్ టైం తోటి 3 parts వచ్చింది. ఓవర్ టైం తోటి 3 parts వచ్చింది. అది నెక్స్ట్ పర్ అవర్ వేజ్ ఏమంటున్నాడు, పర్ అవర్ వేజ్ ఎంత అంటున్నాడు అంటే 57 ఇచ్చాడు కదా మనకి. ఏమన్నాడు 57 నార్మల్ గా 114 ఏమో వాడు ఓవర్ టైం చేస్తాయి. అంటే ఏ రేషియోలో ఉందండి, 1:2 రేషియోలో ఉంది. 1:2 రేషియోలో ఉంది. మనకి ఇప్పుడు కావాల్సింది వర్కింగ్ అవర్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే డివైడెడ్ బై. సో ఇక్కడ ఎంత అవుతుంది 40:3 క్లాస్ లో వేస్తే 22 జా నెక్స్ట్ 1:3 లేదా క్లాస్ లో చూడండి ఇక్కడ మీకోసం కావాలంటే 20:2 3:1 అంటే 40 అనేది నార్మల్ అవర్స్ వర్క్ చేస్తే 3 parts అనేది ఓవర్ టైం చేశాడు. మొత్తం కలిపి ఎంత అంటే 43 parts మనకి ఎంత ఇచ్చాడు 172 అన్నారు. 43 parts 172 అయితే మనకు కలిగింది ఓవర్ టైం కదండి. ఇది ఓవర్ టైం ది, ఇది నార్మల్ ది. సో ఓవర్ టైం ఎంత ఉంది 3 parts ఉంది. ఇక్కడ ఎంత అంటే 43 4 కదా, ఇక్కడ కూడా 3:4 ఎంత అవుతుంది 12 అవర్స్. అంటే మొత్తం 172 అవర్స్ లో అతను ఓవర్ టైం చేసింది ఎంత అంటే 12 అవర్స్ మాత్రం వచ్చేసాడు. ఓకే, ఒకసారి రిపీట్ చేస్తాను ఎందుకంటే కొంచెం క్వశ్చన్ చిన్న డిఫికల్ట్ అనేది కాదు, బట్ ఇది తెలియాలి మనకి. సో టోటల్ వేజ్ ఏంటంటే వర్కింగ్ అవర్స్, మొత్తం వర్కింగ్ అవర్స్ ఇంటూ పర్ అవర్ వేజ్. సో మనకి కావాల్సింది వర్కింగ్ అవర్స్ కావాలి. వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడారు కాబట్టి మనకి వర్కింగ్ అవర్స్ అంటే ఏంటంటే టోటల్ వేజ్ ఇంటికి వస్తే డివైడెడ్ బై అవుతుంది పర్ అవర్ వేజ్. సో టోటల్ వేజెస్ ఎంత అన్నాడు, నార్మల్ వర్క్ దాంట్లో 15% ఓవర్ టైం వస్తున్నాడు. సో 15% అంటే 3/20. నార్మల్ గా 20 parts వస్తే దాంట్లో 3 parts ఎంత అంటే ఓవర్ టైం వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు పర్ అవర్ వేజ్ చూడండి. నార్మల్ గా అయితే 57 ఉంటే ఓవర్ టైం కి 114 అన్నాడు. అంటే 1:2 రేషియో ఉంది. సో మనకి కావాల్సింది నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి టోటల్ వేజెస్ బై పర్ అవర్ వేజ్. టోటల్ వేజెస్ బై పర్ అవర్ వేజ్ ఎంత అవుతుందండి. సో మనకి 20:2 3:1 40:3 అంటే నార్మల్ గా 40 అవర్స్ 40 parts ఇస్తే ఓవర్ టైం 3 parts ఇస్తాడు. మొత్తం 43 parts 172 అవర్స్ 3 parts ఎంత అంటే 12 అవర్స్.